ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను. మా అమ్మ వాళ్ళ పొలంలో మా అమ్మ ఈరోజు చెట్లలోకి వచ్చామన్నమాట. కనుమ పండుగ రోజు మా అమ్మ వంట చేస్తుంది. సో ఇది మా డాడీ వాళ్ళ ఫంక్షన్ హాల్. మేము దాని వెంకనే పొలం ఉంటుందన్నమాట. కానీ మేము పొలంలో కాకుండా కాబట్టి మేము ఇలా ప్రశాంతంగా ఉంది. ఇంకో మా చిన్నారి వాళ్ళ నా తర్వాత చెల్లెలు ఈమె చిన్నారి. ఈమె పేరు మాధవి. వాళ్ళ బాబు. ఇగో మేము ఇట్లా సాప వేసుకుని ఇలా ప్రశాంతంగా. ఇది పనసపండు చెట్టు. మొత్తం ఫంక్షన్ హాల్ మొత్తం ఒకరోజు మంచిగా వీడియో తీస్తాను. ఇప్పుడు అది కొంచెం పని ఉందని చెప్పేసి మా డాడీ కన్స్ట్రక్షన్ చేపిస్తుండు లోపల. కాబట్టి నేను అలా చెట్లలోకి వచ్చింది మాత్రమే ఇక్కడిదే వీడియో తీయగలుగుతున్నాను. మొత్తం కంప్లీట్ అయినాక మా డాడీ ఫంక్షన్ హాల్ అంతా తీస్తాము. ఇది గార్డెన్. మేము కూడా సహస్ర హాయ్ చెప్పు. మా ఫ్యామిలీస్లో మా అక్క వాళ్ళు ఉన్నారు కానీ రాలేరు, లేట్ వస్తారేమో మేబీ. ఇలా ఫంక్షన్ హాల్కి వస్తాం. ఫుల్ ఎంజాయ్ చెట్లలోకి వచ్చామని పిల్లలు. వీడు ఇలా ఎక్కాడు. అసలు చెట్ల పండుగ రోజు మేబీ ఏం చూపెట్టాలంటే చెట్లలోకి వచ్చినప్పుడు ఇట్లా చెట్లకి పూజ చేయాలి. రాగానే పూజ చేసి ప్రతి చెట్టుకి ఇలా పూజ చేయాలన్నమాట. ఇట్లా జాజు సున్నం రాయాలి. ఇదంతా ఇలా ఫంక్షన్ హాల్లో పనసపండు చెట్టు ఉంది కదా, ఈ చెట్టుకి ఒక పనసపండు అయింది. మీకు నేను చూపిస్తాను. ఇలా చాలా అవుతాయి అన్నమాట పనసపండ్లు. అప్పుడప్పుడు చూడండి ఎంత బాగున్నాయి. 3-4 అలా కూడా అవుతుండే. ఇప్పుడు కొంచెం ఫంక్షన్స్ అవి ఇవి అలా అయ్యి దిష్టి తగిలి ఇప్పుడోటి అవుతున్నాయి చెట్లు. ఇలా చాలా పెద్ద ఉంటుంది కానీ నేను ఇక్కడ తీయలేకపోతున్నాను. ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నందుకు పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు రోజు ఇంట్లో ఉండి అలా బయటికి వచ్చినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఇలా మేము ఎప్పుడైనా రెగ్యులర్గా ఈ ఫంక్షన్ హాల్ కట్టి దాదాపు ఒక 15 years అవుతుంది. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మా డాడీ కట్టించాడు. ఇట్లా చెట్లకి అన్ని చెట్లకి ఇలా జాజు పడుతుంది. ఇక్కడ చెట్టుకు పూజ చేసాము చూడండి. ఇట్లా మెయిన్ రోడ్డుకే ఉంటుంది. చాలా టేక్ చెట్లు అలా చాలా విశాలంగా ఉంటుంది అన్నమాట మా మమ్మీ వాళ్ళ ఊర్లో. మా డాడీ ఫంక్షన్ హాల్. ఇగో ఈయన మా తమ్ముడు. ఈ బండి ఒక 15 సంవత్సరాలే ఈ బండి. చెప్పు. ఈయన రాజస్థాన్లోనా జైపూర్లో ఉంటావారను. జైపూర్లో ఉంటాడు. ఇదే డొక్కుతున్న బండితో జైపూర్లో ఉంటాడు. కార్తికేయ ఆడ కూర్చుందా ఆడికిరా తినిపోరా డాడీ దేరా. వంశీ హాయ్ చెప్పు. చాలా బాగా అనిపిస్తుంది. సరే నేను ఇగో చిన్నారి మాట్లాడకండి. అమ్మా ప్రేమక్క రావద్దనే రాలేదు మమ్మీ. బాగా ఏమన్నాడు నేను అన్నా కదా ఆఫీసే
లీవ్ తీసుకుంటున్నా అని చెప్పింది ఆ రోజు తల్లిని. వావ్, మా అమ్మ వాళ్ళ పాయికాడ పొలంలో మా అమ్మ వెజిటేబుల్స్ వేసుకుంది. పక్కనే మా డాడీ కోల్టీ ఫారం కట్టుకుంటుండు. అగో మా అమ్మ చెప్తుంది దిష్టి లాక్ అవుతుందని, కానీ అందుకే నేను ఎప్పుడు తీయను వీడియోస్ ఎక్కువ, మళ్ళీ దిష్టి తగులుతుందని. కాబట్టి వెజిటేబుల్స్ మా పిల్లలు ఇగో ఇలా ఆడుకుంటున్నారు.